ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అంటే దేవుడు చేసిన సృష్టి నిరాకారముగాను శూన్యముగాను చీకటిగా ఉండిందా? యెషయా 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగచేసి స్థిరపరచెను. నిరాకారంగా నుండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. ఎలా చేయలేదు? ఆయన నిరాకారముగాను శూన్యముగా ఉండునట్లు ఆయన దానిని సృజించలేదు. హల్లెలూయా. కానీ ఆది యందు దేవుడు చేసిన సృష్టి ఏ విధంగా ఉంది? నిరాకారముగాను శూన్యముగాను చీకటిగా ఉన్నది. ఇర్మియా ఏమంటున్నాడో చూద్దాం. ఇర్మియా 4:28. 4:23. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. హల్లెలూయా. యెషయా ఏమంటున్నాడు? ఆయన అలా చేయలేదు. కానీ ఎలా కనపడుతా ఉంది? అది నిరాకారముగాను శూన్యముగాను చీకటిగా కనపడుతుంటున్నది. ఆయన ఆకాశము తట్టు చూసినప్పుడు ఏమీ లేదు, వెలుగు లేదు. There was no light on the face of the earth. అందుకు గాను దేవుడు ఏం చేస్తున్నాడు? 1:3 ఆదికాండం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. దేవుడు వెలుగు పలుకు. ఎప్పుడైనా ఈ 3 మాటలు ఏంటో చూద్దాం. దేవుడు వెలుగు పలుకు. హల్లెలూయా. ఇప్పుడు ఇది సమయము కాదు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఈ వెలుగు ద్వారా ఐ హోప్ యు అండర్స్టాండ్. ఆదికాండం 1:1, ఆదికాండం 1:2 చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నది, చీకటిగా ఉన్నది. యెషయా అంటున్నాడు ఆయన చేసినప్పుడు ఇలా లేదు. ఇర్మియా అంటున్నాడు కానీ అది ఎలా కనపడుతూ ఉంది? అది నిరాకారముగాను శూన్యముగాను, అసలు వెలుగే లేదు కదా అని అన్నప్పుడు అందుకు గాను దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. ఈ యొక్క వెలుగు ద్వారా, లేకపోతే ఆ యొక్క వెలుగు ద్వారా మళ్ళా మీరు ఒకటి అడగొచ్చు. నేను మా సంఘస్థులు కూడా ఒక ప్రశ్న వేసినాను. 1:3 ఉంటున్న వెలుగు ఏంటి? 1:14 ఉంటున్న వెలుగు ఏంటి? హల్లెలూయా. ఆ వెలుగు ఏంటి? ఈ వెలుగు ఏంటి? ఎనీవే, ఆ యొక్క వెలుగు ద్వారా అల్లాడుచుంటున్న దేవుని యొక్క ఆత్మ ఊపిరి నిరాకారంగా ఉంటున్న ఆ యొక్క భూమిని నూతన పరిచాడు. ఐ రిపీట్ అగైన్. ఆ యొక్క వెలుగు ద్వారా అల్లాడుచుంటున్న దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఊపిరి నిరాకారంగా ఉంటున్న ఆ యొక్క భూమిని నూతన పరిచాడు. He has restored the waste land ని, భూమిని దాన్ని రెస్టోర్ చేశాడు. దేని ద్వారా? ఆయన వెలుగు ద్వారా, ఆయన ఊపిరితో. ఓకే, ఇది ఎట్లుందో చూద్దాం. కీర్తనలు 104:30. కీర్తనలు 104:30. నీవు నీ ఊపిరి విడవగా
అది సృజింపబడునో అట్లు భూతలమున నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. ఉమ్, అట్లు నీవు భూతలములను నూతన పరచుచున్నావు. భూతలమును అంటే భూమి, ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఏం చేశాడంట? నూతన పరచు నూతన పరచుచూ వచ్చాడంట. హల్లెలూయా. దేవుని యొక్క ఊపిరి ద్వారా ఏ విధంగా కలుగును గాక అన్నాడో అట్లాగని నీవు భూతాళమును నూతన పరచుచున్నావు. అలా భూమికి వెలుగు, భూమికి ఏం అవసరమైంటున్నది? ఒక వెలుగు అవసరం ఉంటున్నది. ఆ యొక్క వెలుగు ద్వారా మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, నాలుగవ దినము, ఐదవ దినము నూతన పరుచుకుంటూ ఆరో దినంలో ఏం చేశాడు? ఆరవ దినమున నరుణ్ణి సృజించాడు. ఏడవ దినములో సృజించబడిన నరుణ్ణి ఒక ప్రవేశము కలగజేశాడు. హల్లెలూయా. అవునా? ఎలా చేశాడో చూద్దాం. 1:27 కీర్తన, ఆదికాండం 1:20. దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను. ఉమ్, దేవుడి స్వరూపమునందు వారిని సృజించెను. ఉమ్, స్త్రీగాను ఉమ్. పురుషునిగాను వారిని సృజించెను. హల్లెలూయా. దేవుడు భూమిని చేసినప్పుడు ఎలా ఉన్నింది? యెషయా అలా అన్నాడా? అట్లా లేదే. దేవుడు భూమిని చేసినప్పుడు అది నిరాకారముగాను శూన్యముగా లేదు. అది నివాస స్థలముగా చాలా బాగుండింది. కానీ ఆయన మంచి సృష్టి ఎలా ఏమైపోయింది? నిరాకారముగాను శూన్యముగా చీకటిగా మార్చబడింది. మార్చబడిన ఆ యొక్క భూమిని ఆయన ఏమి చేశాడు? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. ఆ వెలుగు ద్వారా ఏమి చేసుకుంటూ వచ్చాడు? ఈ యొక్క నిరాకారంగా ఉంటున్న ఆ యొక్క భూమిని నూతన పరుచుకుంటూ వచ్చాడు. అలా 1వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినము వచ్చినప్పటికీ నరుణ్ణి ఏ విధంగా సృష్టించాడు? కమాన్, వేరే ఏ స్వరూపము వానికి ఇవ్వలేదు. దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరుణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను. సృజించాడు. హల్లెలూయా. ఏమైపోయారు? 1వ అధ్యాయంలో ఇట్లా చేస్తేనే 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమైపోయినారు? వారు మరలా ఏమైపోయినారంటే నిరాకారముగాను శూన్యముగాను చీకటిగా మార్చబడ్డారు. దేవుడు ఇచ్చిన స్వరూపము పోలికలను పోగొట్టుకున్నారు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5:12. ఇట్లుండగా ఎట్లుండగా ఒక మనుషుడు ఇట్లుండగా అంటే దేవుని స్వరూపము, దేవుని పోలికలు నిరాకారముగాను శూన్యముగా మార్చబడి ఉంటున్నది. అది చీకటి. నరుణ్ణి చేసినప్పుడు ఆ విధంగా ఉన్నాడా? లేదే. దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు, దేవుని పోలికలతో ఉన్నాడు. కానీ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును మరణమును ఉమ్, లోకములకు ఎలాగూ ప్రవేశించునో ఉమ్, అలాగుననే మనుష్య కుమారులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణము అందరికీ సంప్రాప్తమాయేను. హల్లెలూయా. భూమికి ఏమి అవసరం ఉండేను? భూమికి వెలుగు అవసరమై ఉండేది.
ఆ వెలుగు ద్వారా భూమి నూతన పరచబడి ఉంటుంది. గోట్ ఇట్. రెండవది, నరుని మరణానికి ఇప్పుడు ఏం అవసరమో, నరుని మరణానికి ఆ చీకటికి ఒక రక్షకుడు అవసరం. హల్లెలూయా. ఇది భూమి కాదు, ఇది ప్రకృతి కాదు. ప్రకృతికి వెలుగు అవసరం. మానవుడు ప్రకృతికి దేవుని స్వరూపం ఇవ్వలేదు. ప్రకృతికి ఏమి ఇవ్వలేదు. అది కలగగా పలకుగా అది కలిగింది. కానీ నరునికి స్త్రీని గాను పురుషుని గాను సృజించినప్పుడు దేవుని స్వరూపం ఇచ్చాడు. వారు దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న ఆ స్వరూపము తిరిగి రావాలంటే ఆ స్వరూపాన్ని తయారు చేసిన ఒక రక్షకుడు దానికి అవసరం. హల్లెలూయా. ఆ రక్షకుడు ద్వారా ఏదైతే ఏ స్వరూపం అయితే పోగొట్టుకున్నాడో మరలా స్వరూపము రావడానికి నూతన పరచబడాలి. అంటే ఇప్పుడు ఎవరు అవసరం? రక్షకుడు అవసరం. ఎందుకు ఆయన అవసరం? ఆయన పోలికలు పెట్టుకున్నాడు కనుక. మళ్ళా వేరే ప్రకృతి సంబంధించి తీసుకొచ్చి వాడి ముఖాన్ని పెడితే అది సరిపోదు. వేరే జంతువులను తీసుకొచ్చి వాడి ముఖానికి పెడితే అది సరిపోదు. ఇంకా సృష్టికర్త ఆయనే గనుక ఆయనే రావాలి. ఎందుకు రావాలి? మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణము, చీకటి, దేవుని యొక్క స్వరూపం ఎక్కడికి పోయి ముగించబడతా ఉంది? మరణానికి పోయి ముగించబడతా ఉంటున్నది. ఆ మరణం నుంచి ఒకరు కాపాడాలి. ఇప్పుడు ఆ మరణం నుంచి ఒకరు కాపాడాలంటే ఎవరు అవసరం? ఒక రక్షకుడు అవసరం. ఆ రక్షకుడు ద్వారా నరుడు మరలా నూతనపరచబడాలి. ఏ విధంగా ఈ భూమి నూతనపరచబడిందో ఆ రీతిలోనే నరుడు నూతనపరచబడాలి. హల్లెలూయా. అది నూతనపరచబడడానికి రక్షకుడు అవసరమైతే ఆ రక్షకుడు జన్మించాలి. అవునా? రక్షకుడు ఏం కావాలి? జన్మించాలి. ఎక్కడ జన్మిస్తాడు? ఒకడు జన్మించాలి. జన్మించడానికి ఒక పాత్ర అవసరం. స్థలానికన్నా ముందు ఒక పాత్ర అవసరం. హల్లెలూయా. ఆ పాత్ర పేరే మరియా. హల్లెలూయా. ఆయన జన్మించడానికి ఒక వస్తువు, ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర యొక్క పేరే మరియా. హల్లెలూయా. లూకా 1:31 నుంచి చదవండి. లూకా రాసిన సువార్త 1:31 నుంచి. తీసిన వాళ్ళు చదవచ్చు. మరియా, భయపడకము, అక్కడే చదువు. మరియా, భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశములను యుగయుగములు లేనును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని, ఇది ఎలాగు జరుగునని దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు. చాలండి.
ఏమి, దేని ద్వారా? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. నిరాకారంగా శూన్యముగా ఉంటున్న జలముల మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండేది. ఎప్పుడెప్పుడు నూతన పరచాలని. హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆయన ఊపిరి ద్వారా అది నూతన పరచబడి ఉంటున్నది. వాని ఈ పక్క తిప్పుకున్నారు బాబా, నాకన్నా ఎక్కువైపోయినాడు. ఈసారి నుంచి లాస్ట్ లో కూర్చొని మీరు నువ్వు వచ్చి ముందు కూర్చో, నేది పక్కన. ఏం చెప్తున్నా విన్నారా అసలు? పరిశుద్ధాత్మ కమ్ముకునేను. హల్లెలూయా. ఈ రోజు కూడా ఒకవేళ శిశువు జన్మించడానికి మనము స్థలము ఇవ్వకపోతే, లేకపోతే పరిశుద్ధాత్మ మన మీద అల్లాడుచుంటాడు. హల్లెలూయా. ఈస్ వెయిటింగ్ ఫర్ యూ టు గివ్ రూమ్. హల్లెలూయా. సృష్టి పట్లనే కాదు, మరియా పట్ల కూడా ఉండింది. అది వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘ జీవితములో ఎవరు జన్మించాలి? ఒక రక్షకుడు జన్మించాలి. ఆ రక్షకుడు తప్ప మరి ఎవరే గాని ఆయన స్వరూపాన్ని తిరిగి బాగా చెయ్యలేరు. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆమె ద్వారా పుట్టుబోయే శిశువు పరిశుద్ధుడై దేవునికి కుమారుడు అనబడను. ఎవరైనా దేవుని కుమారుడంట. ఆయన దేవుని కుమారుడంటే ఆషామాషి కాదు. సమీపించరాని తేజస్సులో వసించువాడైన. హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా. సమీపమునకు దిగి వచ్చిన మొదటి తిమోతి 6:16. మొదటి తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉంటాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. హల్లెలూయా. అలాంటి సమీపింపరాని తేజస్సులో వసించుతున్న ఆ యొక్క దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన స్వరూపము నిరాకరముగాను శూన్యముగా అయిపోయిందే అని ఈ లోకాన్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడో తెలుసా? ఆయన చేసిన స్వరూపము నిరాకారం అయిపోయింది. ఆయన పోలికలు చెడిపోయినాయి. అది చీకటిగా మార్చబడింది. ఆయన పోలికలు. అయ్యో, నా యొక్క స్వరూపము, నా పోలికలు ఏమైపోయినాయి? అది నిరాకారముగాను శూన్యముగా మార్చబడిందే అని లోకాన్ని ప్రేమించి మన మధ్యలోకి ఆయన రావడం జరిగింది. ఎలా మన మధ్యలోకి వచ్చాడు? ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. అదే కారణం. ఆయన వెలుగు కావడానికి కారణం ఏంటంటే, చీకటిలో ఉంటున్న వారికి నిరాకారముగాను శూన్యముగా ఆయన యొక్క స్వరూపాన్ని, పోలికలను పోగొట్టుకున్న వారి దగ్గరికి ఒక వెలుగుగా వచ్చాడు. చూద్దాం. యోహాను రాసిన సువార్త 8:12. యేసు నేను లోకమునకు వెలుగును,
నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవము వెలుగు కలిగై ఉంటుందని వారితో చెప్పాను. నేను లోకమునకు మంచిది. నన్ను వెంబడించువాడు, ఆయనను వెంబడించగలిగితే చీకట్లో ఉండడు. హల్లెలూయా. ఎలా ఉంటాడంట? జీవపు వెలుగు కలిగి. హల్లెలూయా. ఆయన యందు ఏమీ లేదు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. 1 యోహాను 1:5. నీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఎంత మాత్రము లేదు. ఖచ్చితమండి ఇది. చీకటి ఎవరితో ఉంది? చీకటి ఎవరితో ఉంది? మనతోనే ఉంది చీకటి. ఆయనలో లేదు చీకటి. నిరాకరణ ఎవరికైంది? మనకే. ఎవరు స్వరూపాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? ఆయన ఇచ్చిన స్వరూపాన్ని, ఆ పోలికలు మనం పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్నందుకు దానిని వెతకడానికి, దాన్ని సరి చేయడానికి ఒక వెలుగు అవసరం. ఆ వెలుగు ఈ లోకంలో ఉండేను గాని ఎవరు దానిని గ్రహించలేదు. ఆదికాలం 1:3 వచ్చిన ఆ వెలుగు ఈ లోకంలోనే ఉంది, కానీ ఎవరు దానిని గ్రహించలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ స్వరూపము గ్రహించదు. వాళ్ళకి నా స్వరూపం లేదు, పోలికలు లేదు. వాళ్ళ స్వరూపము, వాళ్ళ పోలికలని జన్మిస్తామని వచ్చి, అయ్యా బాబు, అప్పుడు ఆదిలో ఉన్నానే వెలుగు, ఆ వెలుగుని నేనే. నువ్వు నన్ను వెంబడించినట్లయితే నీ చీకటి పోయి ఆ జీవపు వెలుగులో నువ్వు జీవిస్తావు. నువ్వు మరలా నూతనపరచబడతావు. నేనిచ్చిన స్వరూపము మరలా మార్చబడుతుంది. నా పోలికలు నీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆయనను వెంబడించినప్పుడు వస్తుందట. ఆయనలో ఏమాత్రము చీకటి లేదు. కాబట్టి మరణ ఛాయలో కూర్చున్న వారి యొద్దకు ఆ యొక్క వెలుగు వచ్చి ఉంటున్నది. యెషయా 9:2. యెషయా 9:2. చీకటిలో నడుచు దేవుడు గొప్ప వెలుగును చూపుతున్నాడు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎందుకు? ఆయన వెలుగు కాబట్టి ఆయనలో ఏ మాత్రము చీకటి లేదు గనక వారి మీద ప్రకాశించబడి ఉంటున్నది. ఇప్పుడు ఏమి చేయాలి? ఎందుకు వారి మీద ప్రకాశించిందంటే ఆయనలో ఒక జీవం ఉన్నది. ఆయనలో ఏమున్నది? జీవం ఉంది. 1:4 యోహాను. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు ఏమై ఉంది? ఇప్పుడు మనము జీవిస్తున్నామంటే మనకి ఏముంది? ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే ఆ వెలుగు మనలో ఉంది అని అర్థం. దానికే ఇక్కడ మనం ఉన్నాం. ఆ వెలుగు లేకపోతే మనం ఏమి కాము. ఈ విధంగా జీవించలేము. చీకటిలో జీవిస్తాం. అంత మాత్రమే కాదు, ఆయనలో జీవం ఉంది. ఆ జీవమే మనకు వెలుగు. మనకు అంతవరకే కాదు. యెషయా 42:6 చదివి చూడండి. చాలా పెద్దగా ఉంది అది. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి అన్యజనులకు వెలుగుగాను నిన్ను
హల్లెలూయా. అన్యజనులకు కూడా ఆయనను నియమించి ఉన్నాడు. వెలుగుగా. ఏ విధంగా? ఒక వెలుగుగా నియమించి ఉన్నాడు. ఆ పైన ఉన్న క్యారెక్టర్ ఎవరెవరికైతే ఉందో ఆ క్యారెక్టర్ అందరికీ ఎవరికి ఉన్నాయి? అన్యజనులకు ఉన్నాయి. ఆ అన్యజనులకు వెలుగుగా ఉండుటకు దేవుడు ఏమి చేశాడు? నియమించాడు ఆయనను. ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఆ వెలుగుని ఒప్పుకోవాలి, అంగీకరించాలి, వెంబడించాలి. యోహాను రాసిన సువార్త 1:12. నన్ను ఎందరు అంగీకరించిరో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ వారందరికీ అనగా విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలముటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. నేను ఎక్కువ లోతుగా పోవడం లేదు, మనకు అర్థమయ్యే రీతిలోనే ఇంతవరకు మాట్లాడాను. ఏమ్మా, మనం అందరం ఆయనని అంగీకరించావా? నిద్రపోతున్న వారు కానీ లేకపోతే తల ఊపుకున్న వారు కానీ ఇంకా అంగీకరించలేదు, సందేహంలో ఉన్నారే అని అర్థం. అంగీకరించారా? అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఏమై ఉన్నామో దేవుని పిల్లలొకటకు అధికారం అనుగ్రహించి ఉన్నాడట. మంచిది. ఒకటి అనుకుందాం, ఇక్కడ కూర్చున్న అందరూ, ఈ సంఘానికి అనుకున్న ప్రతి కుటుంబము ఆయనని అంగీకరించి ఉన్నారు. దేవుని పిల్లలొకటకు ఆయన అధికారము కూడా ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. మంచిది. ఇప్పుడు సృష్టికి ఏం అవసరము, మనిషికి ఏం అవసరము తెలుసుకున్నామా లేదా? మంచిది. మన జీవితం ఏంటి? ఇప్పుడు మన జీవితం ఏంటి? అది పర్వాలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చాలు. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. ఇది సత్యము, వాస్తవము. పూర్వమందు లూకా రాసిన సువార్త 2:8. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు ప్రభువు దూతల వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. హల్లెలూయా. పూర్వమందు మనము చీకటిలో ఉన్న వాళ్ళము. పూర్వమందు గొర్రెల కాపరులు కూడా రాత్రి వేళ తమ మందను కాచుకుని ఉన్నారు. హఠాత్తుగా దేవుని యొక్క మహిమ వారు చుట్టూ ప్రకాశించబడినట్లుగానే పూర్వమందు మనకు కూడా జరిగిన సంఘటన ఏంటంటే, హఠాత్తుగా దేవుని యొక్క వాక్యం అనే వెలుగు మనల్ని దర్శించి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. పూర్వమందు ఎలా ఉన్నాం? హఠాత్తుగా దేవుని మహిమ వస్తేనే వాళ్ళు ఒక వెలుగును చూడగలిగినారు రాత్రిలో. ఆ విధంగానే మనము కూడా ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. మంచిది. వెలుగై ఉంటున్న మనము దేవుని కుమారులు కుమార్తెలు అనబడుతుంటున్న మనము, దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చిన మనము కొండ మీద ఉన్న పట్టణము లాగా ఉన్నామా లేదా? మత్తయి 5:14. మీరు లోకమునకు ఉన్నామా వెలుగుగా? లోకంలో వెలుగై ఉన్నామా? లేకపోతే ఎక్కడ వెలుగుగా ఉన్నాం? లోకంలో వెలుగుగా ఉన్నామా? లేకపోతే అర్థమవుతుందా? లోకమునకు వెలుగా, లోకములో వెలుగా. హల్లెలూయా.
చిన్న కరెక్షన్. లోకమునకు వెలుగుగా ఉన్నామా, లోకములో వెలుగుగా ఉన్నామా? హల్లెలూయా. వెలుగు 2000 సంవత్సరమున దిగి వచ్చి ఉన్నది. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఉంటున్నది. హెచ్చరికలు ఇవ్వబడి ఉంటున్నది. ఇప్పుడు సమస్య ఏంటంటే సరి చేసుకోవడము మన పని. రాత్రి వేళ వారు ఏమి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా దేవుడు అనుమతిస్తే రాత్రి వేళ వారు ఏమి చేస్తున్నారమ్మా? గొర్రెలను, అంటే వాళ్ళు నిద్రపోతున్నారా, వాళ్ళు మెలకుగా ఉన్నారా? వ్యక్తిగత జీవితంలో మెలకుగా ఉన్నారు. వాళ్ళు మందను మెలకువతో చూసుకుంటున్నారు. ఉదయం ఎప్పుడు వస్తుందని కాచుకుని ఉన్నారు. నేను ఎలా ఉన్నాను? హల్లెలూయా. వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘ జీవితములో లోకమునకు వెలుగుగా ఉన్నానా, లోకములో వెలుగుగా ఉన్నానా? నేను లోకంలో వెలిగిపోతుంటే ప్రకృతికి సంబంధమైన వెలుగులో నేను ఉన్నట్టు. ఈ ప్రకృతికి సంబంధమైన వెలుగు తాత్కాలికమైన వెలుగు. హల్లెలూయా. లోకమునకు నేను వెలుగుగా ఉంటే సమీపింపరాని తేజస్సుకు సంబంధించిన వెలుగుకు సంబంధించిన వాడిని. హల్లెలూయా. కథలు బాగుంటాయి. ఆదికాండము కథ బాగున్నాయి. ఏమండి, నరుడు తప్పిపోవడం, పడిపోవడం, దానికోసమైన దిగి రావడం, తర్వాత అవన్నీ ఏంటో తెలుసా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ బోబో అంటది మా కుట్టి పాప. అంతే. మనకు కావలసినది ఆ 2 కథలు కాదు. నేను లోకమునకు వెలుగుగా ఉన్నానా, లోకములో వెలుగుగా ఉన్నాను అనేదే క్యాండిల్ నైట్ సర్వీస్. హల్లెలూయా. అది తెలుసుకొని క్యాండిల్ అంటించి తద్వారా దేవుడు మహిమపరచబడితే నిజమైన క్రిస్మస్, నిజమైన క్యాండిల్ నైట్ సర్వీస్. ఒక్కవేళ లోకమునకు కాకుండా నేను లోకములో వెలుగైతే మాత్రం క్యాండిల్ అంటించడము వేస్ట్. నేను మిమ్మల్ని, మీరు నన్ను చూసినట్టుగానే ఉంటుంది. దేవుడు దానిని అంగీకరిస్తాడా? ఇట్ ఈస్ గోయింగ్ టు బి జస్ట్ ఎ క్యాండిల్ అండ్ ఎ లైట్, అండ్ ఐ సీ యూ అండ్ యూ సీ మీ. దేర్ ఎండ్స్ ద డే. హల్లెలూయా. కాబట్టి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము, కొండ మీద ఉన్న పట్టణము, రిపీటెడ్, కొండ మీద ఉన్న పట్టణము నేను మరుగై ఉండదు. నేను దేవునికి మరుగై ఉన్నానా, ఈ లోకానికి మరుగై ఉన్నానా? హల్లెలూయా. ఎవరినో 2-3 పోండి బయటికి. ఆర్ యు విత్ మీ చర్చ్? నేను ఎక్కడ మరుగై ఉన్నాను? కొండ మీద ఉన్న పట్టణమే. ఈ లోకానికి మరుగై దేవునికి కనపడేవాడిగా ఉన్నానా, లోకానికి కనపడుతూ దేవునికి మరుగై ఉన్నానా? ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మంచిది. ఇది వ్యక్తిగత జీవితం. ఏంటండి ఇది? ఏమండి, వింటున్నారా? వాడిని చూస్తున్నారా మీరు? వాడిని అక్కడి నుంచి మళ్ళీ ఇంకా లాస్ట్ బయటికి పంపిస్తాను. ఇంకా పనివ్వండి. ఇది మత్తయి రాసిన సువార్త 5:14 వచ్చేసి వ్యక్తిగత జీవితం. ఇది కుటుంబ జీవితం 15.
మనుష్యులు దీపం వెలిగించి ఉమ్, కొంచెము కింద పెట్టరు కానీ ఉమ్. అది ఇంట ఉండు వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుడు. హల్లెలూయా. ఇంటిలో ఉన్న వారి అందరికీ ఏ రీతిలో వెలుగై ఉంటున్నది? Are you with me, church? వ్యక్తిగత జీవితం లోకమునకు లేకపోతే లోకానిక, లోకములోన లోకమునకున, అది వ్యక్తిగత జీవితం అయితే కుటుంబ జీవితానికి వచ్చినప్పుడు నేను ఏమాత్రము మాదిరిగా ఉన్నాను? నా మాట తీరు, నా మర్యాదలు ఏ విధంగా ఉంటున్నాయి? అది వెలుగిచ్చినట్లుగా ఉందా, లేకపోతే వెలుగుని ఆర్పేటట్టుగా ఉందా? అది నేను గాని మీరు గాని ఎవరైనా కానిగాక. హల్లెలూయా. ఇక్కడ కనపడినప్పుడు నేను ఒక విధంగా నేను వైట్ వేసుకుని వచ్చి, లేదా వాట్ ఎవర్ మై పోస్చర్ ఇస్. కుటుంబ జీవితంలో ఏమాత్రము నా వెలుగు ప్రకాశించుతున్నదో ఆ వెలుగుకు అర్థం ఉందా? దానికి ఒక తీరు ఉందా? ఒక క్రమం ఉందా? పద్ధతి ఉందా? నేను చెప్పే మాటలు కాదు, వాక్యం. ఇది ఇది కుటుంబ జీవితం, సంఘ జీవితం. 16 మనుషులు మీ సత్క్రియలను చూచి మనుషులు మీ సత్క్రియలను చూచి. పరలోకమందున్న మీ తండ్రిని ఈ రెండిట్లో పరలోకమున్న తండ్రి చూడలే. సంఘములో, సమాజంలో నా సత్క్రియలు చూడాలి. మట్టు, మర్యాద, మాట తీరు, ప్రవర్తన. హల్లెలూయా. వాడా, నో ఛాన్స్. అది నేను గాని, నా ఇంటి వారి గాని, అది ఎవరైనా కానిగాక. ఏముండాలి? సత్క్రియలను చూచి పరలోకమున్న తండ్రి మీ తండ్రిని ఆ, మహిమపరచునట్లు మహిమపరచునట్లుగా ఉన్నప్పుడు వారి ఎదుట వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట నా వెలుగు అక్కడ ప్రకాశించబడాలి. నేను చర్చిలో ఉన్నప్పుడు వెలిగించబడతాను, నేను ఇంట్లో ఉన్నప్పుడు వెలిగించబడతాను, లోకంలో నేను ఈ విధంగానే ఉంటానంటే నో ఛాన్స్, నో ఛాన్స్. ఎప్పుడైతే వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఎప్పుడైతే క్రమంగా ఉంటుందో అదే క్యాండిల్ లైట్ సర్వీస్. హల్లెలూయా. ఆ వెలుగుకి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఇది కేవలం ఒక క్యాండిలే. ఇది కరిగిపోయినట్టుగా నేను కరిగిపోతాను. దీని ముగింపు ఏ విధంగా కరిగిపోతాదో జీవితాలు కూడా కరిగిపోదు, ఆరదు, చావదు. హల్లెలూయా. మరి ఇక్కడొక వెలుగు ఉంది. ఈ వెలుగుకు మర్యాద ఇవ్వకపోతే ఇంకొక వెలుగు చూడాల్సి ఉంటది. హల్లెలూయా. ఈ వెలుగుకు లోబడినట్లయితే ఆ వెలుగును తప్పించుకుంటాం. ఈ వెలుగుని మనం తప్పించుకుంటే వేరే వెలుగు చూడాల్సి ఉంటుంది. అది ప్రతిదినము క్యాండిల్ లైట్ సర్వీసే. అవునా? ఎగురుకుంటూనే ఉంటాం ఎప్పుడు క్యాండిల్ పట్టుకుని. ఇంకా అది మనమే ఒక క్యాండిల్. హల్లెలూయా. కాబట్టి ప్రకృతికి సంబంధించిన వెలుగు వేరే, ఈ లోకానికి సంబంధించిన వెలుగు వేరే, మనకు వెలుగు అనేది వేరే. హల్లెలూయా. మరి ఏం చేద్దాం? సామెతలు 4:18
ఈ 2 మాటలు చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. సామెతలు ప్రావర్బ్స్ 4:18 పట్ట పగలు వరకు పగలు అగు వరకు ఉమ్, వేకు వెలుగు తేజ నిల్లునట్లు ఉమ్. నీతిమంతుల మార్గం అంతకంటే అమ్మా దీని అర్థం ఏంటో చెప్తారా? విజయ్, దీని అర్థం ఏంటి? వాడు పెద్ద ఇదైపోయినాడు. వాడిని తీసి ఊరికి కింద పండి పెట్టి I don't mind if he cries or if he goes out. I want the church to be in attention. అటు ఇటు ఎవరైనా కానీ, అది నా మనవడు కానీ ఎవరైనా కానీ, I don't mind about it. వదిలేండి, అయిపోయింది. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? పట్ట పగలు వెలుగు వేరే, వేకువ వెలుగు వేరే. హల్లెలూయా. పట్ట పగలు వెలుగు వేరే, వేకువ వెలుగు వేరే. వేకువ వెలుగు చిన్న వెలుగుతో చాలా సున్నితంగా, చాలా ప్రీతికరంగా, చాలా నెమ్మలముగా ప్రారంభించబడతాయి. హల్లెలూయా. అలా నెమ్మలముగా చూడ ఎంతో అందంగా కనపడుతుంది. ఆ విధంగా నీతిమంతుడు ప్రారంభించబడి ఆ వెలుగులో ఆ విధంగా వాడు ఉదయ సూర్యుడులాగా ఆ విధంగా వాడు ప్రారంభించబడి పట్ట పగులు వెలుగులాగా తేజోరిల్లాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకోవడం. 19 భక్తిహీనుల మార్గము ప్రాణాంతకారమయము. హల్లెలూయా. నేను 18 19 కదా, 18 ఏమి? పట్ట పగులు వరకు, పట్ట పగులగు వరకు కొంచెం 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 తర్వాత మనం ఆ వెలుగుని మనం ఏం చేయలేము, ఆ వెలుగును మనం చూడలేము. పట్ట పగులు వెలుగుని చూడలేము. ప్రారంభించిన వెలుగును మనం చూడొచ్చు. మన జీవితాలు ప్రారంభించబడుతుంటున్నది. అది ఎలా కావాలి? పట్ట పగులు వెలుగులాగా అంతకంతకు తేజోరిల్లాలి. ఆమేన్. ఎఫెసీయులు 5:9 9 వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు. దేవుడి మాటలు మనం వెడికిడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. ఏం కనపడాలి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వెలుగు ఫలాలు కనపడాలి. అది వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితంలో కనపడాలి, సరి చేయబడాలి. నేను ఈ లోకమునకు వెలుగునా లేకపోతే లోకములో వెలుగునా? ఇది పరీక్షించుకొని మనం క్యాండిల్ వెలిగిద్దాం. హల్లెలూయా.